ఏరా మంగళ సినిమా బాగు నువ్వు ఎదురు తిరుక్కుంటున్నావు అంటున్నా ఏమంత తమాసాలు కూడా అంట నీకా గుద్దుపతి ఏం జరుగుతుందరా బయట అరుచుకుంటూ దింగేస్తుండ్రు గన్ను సౌండ్ వినిపిస్తున్నాయి నేను మామ కేశవాని నిన్ను కాపాడాను మామ నిన్న ఎక్కరా గబరా పక్కరా ఏం చేస్తున్నారా మీరు సార్ సార్ ఇది దొంగ సరుకు కాదు సార్ ఈ తమలపాకులు సార్ ఈ మీరేం చేసుకుంటారు సార్ తమలపాకులు అయితే ఏముందిరా నవ్వులాడు తెంగేస్తా ఏంటట్లనే కారులో నువ్వేనట్నా కొత్తగా వచ్చింది సికావత్ సార్వా ఏందన్నా మొన్న మా వాళ్ళు తమలపాకులు పట్టుకొని దింగినే ఉంటున్నా నువ్వా తమలపాకులు ఏమొస్తాయన్నా అభయా ఒక్కటి తక్కువయిందిరా మావా ఒక్కటి తక్కువయింది ఆ ఒక్కటిగా నాకు ఇచ్చావంటే నీ తమలపాకులు నీకు ఏందన్నా ఒకటి తగ్గింది అంటున్నావా ఏం క్వార్టర్ కానీ తగ్గింది అని చెప్పు తెచ్చిచ్చేస్తా అది కాదురా నన్ను సార్ అని పిలవండిరా సార్ అని ఏమట స్టేషన్ లో ఒక్కడు కూడా మరి అది నీ బాధ సార్ ఈ నెలలో నాకు పెళ్లి పెట్టుకోనాను పెళ్లికి రండి సార్ మందు పోపిచ్చేస్తాను ఫుల్గా తాగిచ్చేస్తానా మందు పోపించే పనితో వచ్చినా అమ్మా పెళ్లి కొడుకు ఏడమ్మా ఇంకా రాలేదు ఫోన్ చేయరా నాయన లేట్ అయ్యుకుంటే ఈ పంతులు కూడా చేసుకుంటాడు పెళ్ళి ఫోన్ చేయాలా వచ్చా ఏడన్నాడు ఫోన్ ఏది ఏడ పెట్టాను ఫోనా ఫోన్ స్విచ్ ఆఫ్ వేసినాడు మోడా ఫోనా మోడా ఆడుంటాడు మోడా ముందున్నాడా సిక్కవత్ సారు ఈడునా కలిసి ముందాగుతాను సిక్కవత్ సార్ అన్నా బాగా ఎంజాయ్మెంట్ చేసామన్నా ఈరోజు నా పెళ్లి అనే సంగతి మర్చిపోయానా ఒట్టో పుష్ప మనతోని మనం కానీ తాగామంటే మనం ఎట్టుంటామో మనకే తెలియదు పుష్ప అన్నా నువ్వు ఉండాలన్నా నాతో కూడా ఇప్పుడా అన్నా నువ్వు నా అన్నతో సమానం అన్నా నువ్వు అన్నా ఏంటన్నా బొలవుడు పుష్ప నువ్వు నా తమ్ముడితో సమానం రా మనిద్దరం ఆదివారం అంటే కలిసి తాగాలరా మనం ఎంజాయ్మెంట్ చేయాలరా నాకు నువ్వు నీకు నేను రా పుష్ప ఏందిరా నువ్వా అన్నా ఎట్టో మనం అన్నదమ్ములు అయిపోయినాం కాబట్టి నువ్వు నా సరుకులో ఏం తాకబాకున్నా నువ్వా నాకే లాస్ వచ్చిపోద్ది ఏమవుతుందా తీసుకుంటే నాకేం వస్తుందా ఏంది అన్నా నేను దానికే అప్పుడే నువ్వు సరుకు దాకపోయినా నువ్వా సరుకులో మట్టి కాంప్రమైజ్ లేదురా పుష్ప అన్నాలే మడ్డాలే నా సరుకులు డబ్బులు మర్చిన పడదెంగాలి నువ్వు వద్దే అట్టంటదిలే నాకు తెలీదా తమలపాకు దెంకపోయినప్పుడే నీ సంగతి నాకు బాగా తెలిసిపోయిందిలే అన్న నా మడ్డ నీ సాహసం బలే నా మడ్డ బలే ఆడ పెళ్లి పెట్టుకొని నేను నీతో కూడా సిట్టింగ్ వేసాను చూడు నాది బుద్ధి తక్కువ దొంగలా ఉంటావు పూగా నువ్వు ఒకటే వచ్చినట్టు నువ్వు కూడా చెప్తాను పెళ్ళా మడ్డ దెంగ నువ్వేంటి కలుకుండా నేను తెచ్చుకున్నాను రా నువ్వేమో తెచ్చావంటరా ఏం తమాషాలు చేస్తున్నావా పోలీసు సార్ అనుకుంటా నువ్వు మళ్ళా నువ్వు ఎక్స్ట్రాలు దెంగుతున్నావు నువ్వా ఏందే తమాషాలు దెంగుతున్నావు ఏందే నో పుష్ప అనుకుంటున్నాను అన్న పుష్ప కాదు నాకు కానీ మెంటల్ కానీ దెంగింది అనుకో సావు దెంగేస్తా నువ్వా నీతో కానీ ఇంకోసారి కానీ పలికితే చొప్పుతో కొట్టినా మాట నీకు సరుకు అమ్మను నీకు తమలపాకులు ఈను ఏం నీకు వాట కూడా ఈనా నీ మొహమే చూడనా ఏంద్రా అన్నమాట నువ్వు నాకు ఇచ్చేది మీ సరుకు ఎత్తుకుపోయి మీ పిల్లకాయలు ఎత్తుకుపోతా సరుకు దెంకపోయి స్టేషన్లో దెంగత ఏం చేసుకుంటా చేసుకోపో మీ అమ్మని తీసుకొచ్చుకుంటా మీ నాయన దెంకొచ్చుకుంటావా దెంకొచ్చుకోపో ఏంది ఎవడు చెప్తాను ఎవడు బెదిరిస్తున్నావు నువ్వు సరుకు ఎత్తుకుపోయి స్టేషన్లో పెడతా పోయేది నువ్వు ఎత్తినా ఎంతసేపు మామూడా ఎవడో రాండమ్మా తొందరగా పెళ్లి చేయబడిలే ముహూర్తం దాటిపోతుందమ్మా స్విచ్ ఆఫ్ దింగడు మా ఫోన్డా ఫోన్ ఎత్తట్లేదుడా నాకు తెలిసి వాడు రాడు కానీ ముహూర్తం టైం అయిపోతుంది కూర్చోండి పోయేస్తా నాకు చేసింది పెళ్ళి ఏం మీరా టైం అయిపోతుంది ఏడు పుష్ప ఏమే చల్లంగా నన్ను పెళ్లి చేసుకోవాలని చూస్తున్నావా సాగు తెంగేస్తా బ్యాండ్ మీద ఆపి పుష్ప మ్యూజిక్ అయ్యిండ్రా వస్తాడోడా చెప్పలా
పుష్ప మ్యూజిక్ వేస్తే ఎక్కడున్నా వాలిపోతాడు. రారా కూసారా ఏమంత తింగతాకపోతే ఏమయ్యా కలుతూ నేను లేని చూసి శ్రీవల్లిని పెళ్లి చేసుకోవాలని చూస్తా. నా కొడక నేను ఎంత తిండి పెడితే గానీ ఆ పిల్ల అంత లావు రాలేదురా. ఎంత లావు వచ్చింది చూడు, ఎంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటా నేను. ఈ సంగతి పెళ్లి అయిన తర్వాత చెప్తాను రా అబ్బాయి. పుష్ప పార్ట్ ఇంతతో కంప్లీట్ అయ్యింది. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.